ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం ఓరవకల్లో ఉన్న శ్రీ గంగాదేవి పేరంటాల అమ్మవారి దేవస్థానం గురించి తెలుసుకుందాం, చూద్దాం, విందాం. ప్రస్తుతానికైతే బయ్యవరం గ్రామంలో ఉన్నాం. ఈ బయ్యవరం గ్రామం నుంచి క్రోసూరు వెళ్ళే దారిలో నుంచి కొంత దూరం వెళ్ళగానే మన ఈ ఓరవకల్లు అనే గ్రామం వస్తుంది. అల్లదిగో అద్భుతంగా కనపడే కొండ ప్రాంతమే శ్రీ గంగాదేవి పేరంటాలమ్మ అమ్మవారు ఓరవకల్లు గ్రామం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా. బయ్యారం నుంచి క్రోసూరు వెళ్ళే దారిలో తగులుతుంది. ఇది కొండ దిగువ భాగం సొరంగంలో గంగాదేవి పేరంటాలమ్మ వారు ఉంటారు. ఇక్కడ ఈ ఆలయం వద్ద ఉన్న చెరువే ఇది. ఈ ఫుల్ వీడియో చూసే ముందు రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ గంగాదేవి పేరంటాల అమ్మవారు మొదటగా నెల్లూరు జిల్లా ఎర్రగడ్డపాడు గ్రామంలో పవిత్ర కృష్ణానది నందు స్నానం చేసి ప్రస్తుతం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామానికి ఇచ్చేసి నదీ స్నానం చేసి తిరుగు ప్రయాణమైనారు. ఈ విధంగా కాలినడకన ప్రయాణిస్తూ ఉండగా ఓరవకల్లు గ్రామం రాగానే కొండపై ఎక్కి అక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. ఆ విధంగా కొండను అమ్మవారు ఈశాన్య దిక్కు నుంచి కొండ మధ్య భాగంలో గల సొరంగం నుంచి కిందకి దిగారు. ఆ సొరంగంలో కింద వైపు నుండి అమ్మవారు విశ్రాంతి తీసుకుంటకు మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా అమ్మవారు కొండ సొరంగం నందు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కొండ ముందు భాగంలో గల చెరువును ప్రతి వేసవి కాలంలో గోవుల కాపర్లు ఇక్కడ గుడారాలు వేసుకొని కుటుంబం పిల్లలతో నివసిస్తూ ఉంటారు. అమ్మవారు తాను ఇక్కడ నివసిస్తున్నా అని ప్రజలందరికీ తెలియాలని ఆ గొర్రెల కాపర పిల్లల్ని మాయం చేసింది. ఆ పిల్లలు తమ పిల్లలు కనపడలేదని ఆ గొర్రెల కాపర్లు ఎతికి ఆ ఊరిలో ఉన్న ఘనాచారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అమ్మవారు ఆ ఘనాచారి ఒంట్లోకి వచ్చి తాము కొండ దక్షిణ వైపుగా చెట్లు నరికి చూస్తే ఒక సొరంగ మార్గం కనబడుతుంది. ఆ సొరంగంలో గంగాదేవి పేరంటాల అమ్మవారిగా నేను వెలిశానని తెలియపరిచారు. ఆ కొండపైన అమ్మవారు వెళ్తున్నట్టు ఇప్పటికీ కొండపైన అమ్మవారి పాదాల గుర్తులు ఉంటాయి. మా గుడి చెంగుల దగ్గర ఎర్రగంట నుంచి అమ్మవారు పెట్టుకోవడానికి ఇచ్చారు. నెల్లూరు దగ్గర ఎర్రగంటపాడు నుంచి అమ్మవారు కృష్ణస్థానానికి బయలుదేరి ఇచ్చారు. కృష్ణస్థానానికి బయలుదేస్తే ఉత్తరాలు కొండ తీసుకున్నారు. ఉత్తరాలు కొండ ఆ కొండ మీద డ్యాన్ చేశారు. అక్కడ బాగా ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద పెట్టారు. ఈ కొండ మీద పెట్టినాక ట్యాక్ ఇస్తే ముసుగా తగ్గారు. ముసుగా తగ్గినాక కాబట్టి వచ్చినాక ఇంకా ఈ రంధ్రాలు వేస్తుంది. కొండ మీదకి ఎత్తి దిగి పోయారు. తర్వాత యాదవులు 7 గుళ్ళు పని పెడుతున్నారు. గుళ్ళు పని పెట్టుకుంటే ఆ పిల్లల్ని 5 గుళ్ళు దాచిపెట్టుకున్నారు.
వాళ్ళు తెల్లవారు ఇన్వెస్టిగేషన్ దగ్గర 50 అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక 5 ఇచ్చారు. పిల్లలకి ఒక పెద్ద 35 పెరిగి వచ్చేటప్పుడు వాళ్ళు అమ్మటారు నిలబడి జాగ్రత్త బాగా వస్తున్నారంటే గొర్రెలు పోయి పిల్లలు పోయి అనుకుంటారు. అందుకని కాకుండా యాడికి వాడేదో నేను గగవంతం మొదలు చేశాను అంబగట్ట చూడడానికి పంపుతాను. అప్పుడు వెనక రంగం చూడాలి, వెనక రంగం చూడాలి. లేదుగా కొండపైన ఉందా? ఉంది నేల అంటే చేశాను. ఇక రంధ్రం చూసి గొర్రెలు వచ్చినాయి కదా, గొర్రెలు తీసుకుపోయినాయి కదా, తీసుకొచ్చి వాళ్ళకి కప్పు చెప్పారు. మళ్ళీ మస్తు చూసిపోయి మళ్ళీ మస్తు పెట్టి వాళ్ళు కప్పు చెప్పారు. అవి చెప్పారని బాగా మంది పంపిస్తానంటే మళ్ళీ ఎప్పుడైనా పంపిస్తాను. అప్పుడు వాళ్ళు కంబగడ్డకి వచ్చారని చెప్పారు. అది కొంచెం చూస్తే ఆనందంగా ముట్టుకొని ఇక అక్కడి నుంచి పండగలు చేస్తున్నారు. అయితే వాళ్ళు పండుగ పాల్గొని చేసుకున్నారు. తర్వాత పండగలు చేస్తున్నారు. పండుగ సంక్రాంతి, దసరా, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండుగలు చేశారు. తర్వాత మళ్ళీ ఆదివారాలు చేశారు. సంతకాలు ఇచ్చినారు. తర్వాత మళ్ళీ ఈడ మరి ఇక్కడ ఈ ఊరు ఏం చేశారంటే మేకలు దొరుకుని మన మీదకి వెళ్తున్నారు. మేకలు దొరికి మన మీదకి వెళ్తున్నారు. ఒక మేకనే పాదారించింది అమ్మవారు. అయితే ఒక రోజు చూశారు, 2వ రోజు చూశారు, 3వ రోజు ఆయన కనిపెట్టాక అమ్మవారు స్థాయితో వచ్చి అందరినీ ముసు గారి ప్రధాన విషయం ఆయన దగ్గర పోయి అంత దిగి సంగతి జరుగుతుందని చెప్పినాక అందరు పెద్దలు అందరు కొడేశారు. అప్పుడు కన్నాలు ముసలు పెదకవ్వలు పెద్దలు ఉంటారు కదా, అందరిని తీసుకుని రసమని అడిగారు. అడిగితే మరి వచ్చిందంటే వాళ్ళ మందలో కూర్చుందంటే అమ్మవాళ్ళు వాళ్ళు తాగి వస్తున్నారు మరి ఏం చెప్పాలని అడిగితే వాళ్ళు వచ్చారు. మీరే చెప్పండి ముసలి గారి ఆయన చెప్తున్నారు. సరే నేను చెబుతాను, అందరూ మీ సెట్ పెడతాను అన్నారు. మాకు వికానన్నారు. వికాన సరే వాళ్ళు యాదవ మేఘాలలో వచ్చింది కాబట్టి వాళ్ళే పూజ కార్యక్రమం చేయమని ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఒకటి ఉంటుంది. ఒక పర్యాయం యాదవులు మేకల మందం తీసుకొని మేపుకొన్నట్టుగా కొండపైకి వెళ్ళగా వాటిలో ఒక మేకపాలను అమ్మగారు ఆరగించడం జరిగింది.
గ్రామంలోకి వచ్చిన పిదప ఆ మేక పాలు ఇవ్వని కారణమున ఈ విషయం ఆరా తీయగా అమ్మవారే సదరు మేకపాలను స్వయంగా సేవిస్తున్నారని గ్రహించి కిందకు వచ్చి ఈ విషయాన్ని గ్రామ పెద్దలకి ప్రజలకి తెలియజేయగా అప్పుడు గ్రామస్తులందరూ కలిసి సమావేశమై జరిపి అమ్మవారి మేకపాలను ఆరగించినందున యాదవ కులస్తులే ప్రతి దినము అమ్మవారి నైవేద్యం చేయగలరని వారు కోరినారు. నాటి నుండి యాదవ కులస్తులే అమ్మవారిని సేవించుకొనుచు పూజలు కూడా వారే చేస్తూ ఉన్నారు. 13 తరాల నుంచి వంశపారపర్యంగా ఆ యాదవులే ఈ అమ్మవారికి అర్చకత్వం చేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారు గణాచారి ద్వారా ఆమెకు ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ పౌర్ణమి నాడు భారీ తిరునాళ్ళు జరుగుతుంది. ఇక్కడ ఈ వారోకల్లు గ్రామాన్ని కూడా దర్శిద్దాం. మనం గ్రామం ఎలా ఉందో చూద్దాం. ఈ కొండ మీద ఉన్న గంగాదేవి పేరంటాల ఆలయానికి 2 ద్వారాలు ఉన్నాయి, 2 గేట్లు ఉన్నాయి. అదొకటి ఇదొకటి. ఈ గంగాదేవి పేరంటాలమ్మ భక్తుల కొంగు బంగారం లాంటిది. వారు కోరిన కోరికలు చాలా త్వరగా నెరవేరుస్తుందంట. అందుకని ఇక్కడ నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు తమ కోరికలు నెరవేరాలని. ఈ వారకల్లు గ్రామం నుంచి మనం క్రోసూరు వచ్చే దారిలో మనకి వేల్పూర్ గ్రామంలో ఉన్న హరిహర క్షేత్రం కూడా మనకి దర్శనం ఇస్తుంది. గతంలో మనం ఈ వీడియో చూసాం కూడా. ప్రస్తుతానికి తాళం వేసింది అయినా మనం కంతలో నుంచి చూసి ఈ హరిహర పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం. అతి పురాతనమైంది, చాలా పాతకాలం ఇది. ఈ ఆలయం బయట ఉన్న శివలింగం వద్ద అనేక శివలింగ ఆకారాలు ఉంటాయి. ఎన్నో అయితే తెలియదు. ఇక్కడ నాగేంద్ర స్వామి పడక కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసరికి. ఆలయం వెనుక భాగాన ఒక నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంది. అల్లదిగో ఆ కనపడేది క్రోసూరు కొండ. చూసారుగా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.